నేపాల్లో జంజీవ్ ఉద్యమం మొన్న హడావిడి జరిగింది. ఓలీ శర్మ దిగిపోయారు, రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చి అక్కడ లీడ్ చేస్తున్నారు, ప్రధాన న్యాయమూర్తి వచ్చి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అది అర్థం కావట్లేదు. ఇప్పుడు అట్లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎవడిస్తాడు, ఉపాధి ఎవడిస్తాడు, అసలు పరిశ్రమలు ఎవరు పెడతారు, పెట్టుబడి ఎవరు పెడతారు, టూరిజం ఆగిపోయింది, అక్కడికి టూరిస్టులు రావట్లేదు. దీంతో మళ్ళీ యువతరంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికే 22% ఉన్నటువంటి నిరుద్యోగిత ఇప్పుడు దాదాపు 45% పెరిగిపోయింది. దాంతో పెరుగుతున్న అసంతృప్తిని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ డీప్ స్టేట్ బ్యాచ్ ఏం చర్మేరకు తీసుకొచ్చిందంటే ఓలీ శర్మని అరెస్ట్ చేయాలి. ఓలీ శర్మని అరెస్ట్ చేసేటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఓలీ శర్మ ఎక్కడున్నాడో తెలియదు అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి జంజెట్ గ్రూప్ శనివారం డిమాండ్ చేసింది. నెల 8వ తారీఖున ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన పాల్గొన్న వాళ్ళ మీద జరిగిన కాల్పులకు ఓలీతో పాటు అప్పటి హోంమంత్రి రమేష్ లేఖకు ప్రమేయం కూడా ఉందని, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలన్నటువంటిది వీళ్ళ ఆరోపణ. ఓలీ లేఖతో పాటుగా జిల్లా ప్రధానాధికారి చెబీ రిజాల్ను కూడా అరెస్ట్ చేయాలి. కాల్పులు ప్రత్యక్షంగా వీరే కారణం. అంతేకాదు 90 నుంచి అధికారులు అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న నాయకులు, ప్రభుత్వ అధికారులు కూడా పెట్టిన సంపద మీద ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలి. ఇవన్నీ చేస్తారు. ఏమవుతుంది? ముందు ఇప్పుడు అక్కడ కావాల్సిన ఉద్యోగం, ఉపాధి. బుర్ర తక్కువ ఉద్యమాలంటే ఇట్లాగే ఉంటాయి. ఏదో ఒక ఎమోషన్తో కాసేపు కాలక్షేపం చేయడం, ఎవడు ఏది చెప్తే ఆ దిశగా పరుగులు పెట్టడం.